హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైకాలజీ బిట్స్ నేర్చుకుందాం. ఈ సైకాలజీ బిట్స్ అన్నీ కూడా పెరుగుదల వికాసంలోని వివిధ దశలు, అలాగే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ వన్, ఆత్మభావన ఏర్పడు దశ ఏది? పూర్వ బాల్య దశ. ఆత్మభావన ఏ దశలో ఏర్పడుతుంది? పూర్వ బాల్య దశ. ఇది 3 నుండి 5 సంవత్సరాల మధ్య ఉంటుంది. పిల్లవాడి సాంఘిక వికాసానికి తొలిమెట్టు ఆత్మభావన. పిల్లవాడి సాంఘిక వికాసానికి తొలిమెట్టు ఏంటి అంటే ఆత్మభావన. మానసిక ఆత్మభావన ఏర్పడేది కౌమార దశ నాటికి. అంటే ఈ పూర్వ బాల్య దశలో 3 నుండి 5 సంవత్సరాల కాలంలోనే ఆత్మభావన అనేది ఏర్పడుతుంది. ఇది కౌమార దశ వచ్చే నాటికి మానసిక ఆత్మభావనంగా రూపాంతరం చెందుతుంది. ఆదర్శాత్మక ఆత్మభావనను దేనిని ఉపయోగించి కనుగొంటారు? సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. మా ఆదర్శాత్మక ఆత్మభావన సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి కనుగొంటాము. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం దేనిని తెలియజేస్తుంది అంటే ఆలోచనలలో అభివృద్ధిని తెలియజేస్తుంది. జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సంజ్ఞానాత్మక వికాసం దేనిని తెలియజేస్తుంది? ఆలోచనలలో అభివృద్ధిని తెలియజేస్తుంది. జీన్ పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం పూర్తయ్యే వయసు ఏది? 15 నుండి 16 సంవత్సరాలు. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో 4 దశలను వివరించాడు కదా. అలా ఆ దశలు పూర్తయ్యే నాటికి 15 నుండి 16 సంవత్సరాలకి ఈ సంజ్ఞానాత్మక వికాసం అనేది పూర్తవుతుంది అని వివరించాడు. వస్తు స్థిరత్వ భావన ఏర్పడు వయస్సు 8 నుండి 12 నెలలు. వస్తు స్థిరత్వ భావన అంటే తన ఎదురుగా లేనటువంటి ఒక వస్తువు లేకపోయినా అది ఎక్కడొక చోట ఉంటుంది అనే భావనను శిశువు కలిగి ఉంటాడు. దానినే వస్తు స్థిరత్వ భావన అంటారు. ఇది ఏ నెలలో ఏర్పడుతుంది? 8 నుండి 12 నెలల మధ్య ఏర్పడుతుంది. శిశువు అనుకరణను ప్రారంభించు వయసు 12 నుండి 18 నెలలు. శిశువు అనుకరణను ప్రారంభిస్తాడు. శిశువు అంతర్దృష్టిని ఉపయోగించు వయసు 18 నుండి 24 నెలలు. శిశువు 18 నుండి 24 నెలల మధ్య అంతర్దృష్టిని ఉపయోగిస్తాడు. అంటే అందని వస్తువుని కుర్చీ సహాయంతో అందుకోవడం, కర్ర సహాయంతో అందుకోవడం, ఇలా తన ఆలోచించి అంతర్దృష్టిని ఉపయోగించి శిశువు అంతర్దృష్టిని ఉపయోగించే వయసు 18 నుండి 24 నెలలు. వస్తు స్థిరత్వ భావన ఏర్పడు దశ. వస్తు స్థిరత్వ భావన ఉంది కదా, అంటే ఏదైనా వస్తువు తన ముందు లేనప్పటికీ అది ఎక్కడైనా ఉంటుంది అనే భావనను కలిగి ఉన్నటువంటి వస్తు స్థిరత్వ భావన ఏర్పడేటువంటి దశ జ్ఞానేంద్రియ చాలక దశ. ఇది పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల మధ్య ఉంటుంది. అంటే 8 నుండి 12 నెలల మధ్య ఏర్పడుతుంది. సర్వాత్మకవాదం ఏర్పడు దశ. సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేని వాటికి కూడా ప్రాణాన్ని ఆపాదించటం. శిశువు బొమ్మలకి ప్రాణం ఉందని ఊహించుకొని వాటికి అన్నం తినిపించటం, స్నానం చేయించటం లాంటివి చేస్తూ ఉంటాడు. అంటే ప్రాణం లేని వాటికి కూడా ప్రాణం ఉందని ఆపాదించటాన్ని సర్వాత్మకవాదం అంటారు. ఇది ఏర్పడు దశ పూర్వ ప్రచాలక దశ. అంటే ఇది 2 నుండి 7 సంవత్సరాల మధ్య ఉంటుంది. దానిలోని ప్రాగ్భావన దశ 2 నుండి 4 సంవత్సరాల మధ్య ఈ సర్వాత్మకవాదం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మేక్ బిలీవ్ ప్లే దశ. ఇది కూడా పూర్వ ప్రచాలక దశలోనే పూర్వ భావన దశలో ఏర్పడుతుంది. మేక్ బిలీవ్ ప్లే దశ అంటే ఒక వస్తువు లేనప్పటికీ దానిని ఉందని ఊహించుకొని పిల్లవాడు అనేది ఆటలు ఆడుతూ ఉంటాడు. దానిని మేక్ బిలీవ్ ప్లే దశ అంటారు. ఇది పూర్వ ప్రచాలక దశ లేదా పూర్వ భావన దశలో ఏర్పడుతుంది. అనుకరణ అధికంగా ఉండే దశ. అనుకరణ అధికంగా ఉండే దశ అంతర్బౌద్ధిక దశ. ఇది 4 నుండి 7 సంవత్సరాల మధ్య ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ 2 నుండి 7 సంవత్సరాల్లో 2 దశలు ఉంటాయి కదా. దానిలో 2వ దశ అంతర్భౌతిక దశ. ఈ దశలో అనుకరణ అనేది అధికంగా ఉంటుంది. కన్జర్వేషన్ భావన. ఒక వస్తువు యొక్క స్థితిని, ఆకారాన్ని మార్చినా దాని గుణాన్ని మార్చలేము. ఒక వస్తువు యొక్క స్థితిని, ఆకారాన్ని మార్చినప్పటికీ కూడా తన గుణాన్ని మార్చలేకపోవడాన్ని కన్జర్వేషన్ భావన అంటారు. విపర్యాత్మక భావన లోపానికి కారణం ఏకమితి. విపర్యాత్మక భావన లోపం అంటే ఒక వస్తువు ఉందనుకోండి, దాన్ని పూర్వపు స్థితికి తీసుకురాలేము అనేటువంటి భావనను పిల్లవాడు కలిగి ఉంటాడు. దానిని విపర్యాత్మక భావన అంటారు. ఉదాహరణకు ఒక మట్టి శుద్ధని, గుండ్రంగా ఉన్న మట్టి శుద్ధని మనము ఇలా స్క్వేర్ రూపంలో చేసామనుకోండి, దానిని మరలా గుండ్రంగా బంతిలాగా చేయవచ్చు అనేటువంటి భావన పిల్లవాడికి ఉండదన్నమాట. దానిని విపర్యాత్మక భావన అంటారు. ఇది ఉండటానికి కారణం ఏంటంటే ఏకమితి. ఏకమితి అంటే పిల్లవాడు ఒకే కోణంలో, ఒకే దృష్టిలో ఆలోచించటం.
జీన్ పియాజే దశలలో అనుకరణ అధికంగా ఉండు దశ ఏది? పూర్వ ప్రచాలక దశ. ఈ దశలన్నింటిలో అనుకరణ అధికంగా ఉండే దశ పూర్వ ప్రచాలక దశ. దీంట్లోనే ప్రాగ్భావన దశ, అంతర్భౌతిక దశ ఉంటాయి. కాబట్టి పూర్వ ప్రచాలక దశలో పిల్లవాడికి అనుకరణ అనేది అధికంగా ఉంటుంది. నిగమనాత్మక అంటే ఏమిటి? నిగమనాత్మక అంటే సూత్రం నుండి సాధారణం వైపు రావడాన్ని నిగమనాత్మక అంటారు. నిగమనాత్మక సూత్రం నుండి సాధారణ వైపు. పదిలిపరుచుకునే భావన, విపర్యాత్మక భావన ఏర్పడు దశ. మూర్త ప్రచాలక దశ 7 నుండి 11 సంవత్సరాలు. పదిలిపరుచుకునే భావన అంటే కన్జర్వేషన్ మెథడ్ అనమాట. అంటే ఒక వస్తువు యొక్క స్థితిని, ఆకారాన్ని మార్చినా దాని గుణాన్ని మార్చలేం కదా, అది పదిలిపరుచుకునే భావన. విపర్యాత్మక భావన అంటే ఏమిటి? విపర్యాత్మక భావన అంటే ఒక వస్తువుని పూర్వపు స్థితికి తీసుకురావచ్చు అనే భావన పిల్లవాళ్ళలో ఉండదు. ఈ రెండు కూడా ఎప్పుడు ఏర్పడతాయంటే మూర్త ప్రచాలక దశలో 7 నుండి 11 సంవత్సరాల మధ్య ఏర్పడతాయి. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథకర్త గాల్టన్ ఏ దేశస్థుడు? ఇంగ్లాండ్లోని గా గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథకర్త ఎలిజబెత్ హార్లాక్ మానవ వికాస దశలో 10 అని వివరించాడు కదా, అతను డెవలప్మెంటల్ సైకాలజీ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. శైశవ దశలో ఏ వికాసం ఎక్కువగా ఉంటుందంటే ఉద్వేగ వికాసం. శైశవ దశలో ఏ వికాసం ఎక్కువగా ఉంటుంది? ఉద్వేగ వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.